నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. తిరువూరు నియోజకవర్గ టీడీపీలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా కొనసాగుతున్న వర్గపోరులో కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. మొప్ప టీఎల్ఎఫ్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిపై తనదైన శైలిలో ఆరోపణాస్త్రాలు సంధించారు. తదుపరి రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ షావల దేవాదార్ తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్ స్పందించారు. మొప్ప టీఎల్ఎఫ్ ఎన్నికల చోటు చేసుకున్న విమర్శ, ప్రతి విమర్శలపై నియోజకవర్గ ప్రజల స్పందన ఏంటి? మొప్ప టీఎల్ఎఫ్ ఎన్నికల నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన అంశాలేంటి? మొప్పాలో కోట్ల కుంభకోణం జరిగిందా? సర్కార్ ఇండియా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. తిరువూరు తెలుగుదేశం పార్టీలో వర్గపోరు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా సాగుతుందా? వర్గపోరులో ఆధిపత్యాన్ని కోరుకుంటున్నారా? గోటితో పోయే సమస్యను గందరగోళంగా మార్చే విధంగా చేస్తున్నారా అనేది ఇవాళ తిరువూరు నియోజకవర్గ ప్రజల్లో ఒక చర్చగా సాగుతున్న నేపథ్యం. తిరువూరు తెలుగుదేశం పార్టీలో స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారి విషయానికి వచ్చే వరకు పార్టీ పరువుని, పార్టీ ప్రతిష్టని, పార్టీ కార్యకర్తల్ని కలుపుకొని ముందుకు వెళ్తూ పార్టీ గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నది మేము అనే విధంగా మాట్లాడుతున్న సందర్భం, ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అదేవిధంగా ఎంపీ గారి వర్గానికి వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను కాపాడేది మేము, పరువును కాపాడేది మేము, కార్యకర్తలను వెంట పెట్టుకుని నడిచేది మేము అనే విధంగా పార్టీ పరువు ప్రతిష్టల విషయంలో ముందుండి నడిపించే విధంగా మేమే ఉన్నాం అనే విధంగా వీరు ఎంపీ గారి వర్గం మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. ఈ ఇరువురు మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం, ఇరువురు మరలా ప్రెస్ మీట్లు ముందుకు రావడానికి ప్రధాన కారణం మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికల నేపథ్యం. ఫలితం కాదు, నేపథ్యం. ఈ మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఈ గందరగోళం నెలకొన్న పరిస్థితి కనపడుతోంది. ఒకరిపై ఒకరు విమర్శన అస్త్రాలు సంధించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికల నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిగా మేము ఒక అభ్యర్థిని ప్రకటించడం జరిగిన నేపథ్యంలో మేము ప్రకటించిన అభ్యర్థి టీఎల్ఎఫ్కు సరిపడే అభ్యర్థి, ఆమెలో మంచి లక్షణాలు ఉన్నాయి అనే విధంగా మేము ప్రకటించిన నేపథ్యంలో, కూటమి సమైక్యంగా ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ గారి విషయానికి వచ్చే వరకు ఆ మహిళను కాదని వారి వర్గంగా ఉన్న వారిని ప్రకటించడం జరిగింది అనే విధంగా కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అదేవిధంగా మీడియా ముందే చెప్పిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఎంపీ గారు ప్రకటించినటువంటి మహిళా అభ్యర్థులు విషయానికి వచ్చే వరకు ఒకరు పేకాట శిబిరాలు నిర్వహించే వ్యక్తిగా, మహిళగా చెప్పడం జరిగింది. మరొకరు 12 సంవత్సరాలుగా భర్త బ్రతికుండగానే పెన్షన్ తీసుకుంటున్న మహిళగా చెప్పడం జరిగింది. మరొకరి విషయానికి వచ్చే వరకు శిశువులను విక్రయించే కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి మహిళను ఎంపీ గారు ప్రకటించారు. వీరు ముగ్గురికి నేర చరిత్రలు ఉన్నాయి అనే విధంగా, వీరు ఈ టీఎల్ఎఫ్ అధ్యక్షురాలుగా పనికిరారు అనే విధంగా కొలికపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడిన పరిస్థితి, మీడియా ముఖంగానే ఈ విషయాన్ని చెప్పిన పరిస్థితి, ఇది తీవ్ర దుమారంగా లేచిన పరిస్థితి కనపడిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో కొలికపూడి శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్పిన దానిలో వాస్తవం లేదు అనే విధంగా సేవల దేవదత్ గారు మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగిన నేపథ్యం. సేవల దేవదత్ గారు మాట్లాడుతూ కొలికపూడి శ్రీనివాసరావు గారు చెప్పే వాటిలో ఎటువంటి వాస్తవాలు లేవు, ఎంపీ గారు ప్రమేయం దీనిలో అసలే లేదు అనే విధంగా చెప్పడం జరిగిన నేపథ్యం. అదేవిధంగా చెప్తూ వెళ్తున్న నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు గారిపై అనేక ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. టీఎల్ఎఫ్ అధ్యక్షురాలి ఎన్నిక నేపథ్యంలో ఎవరితో సంప్రదించారు, ఏ నాయకులతో సంప్రదించారు అనే విధంగా ప్రశ్నించిన పరిస్థితి. 3 పార్టీలు కూడా కూటమి నుండి 3 పార్టీలు కూడా
టిఎల్ఎఫ్ ఎన్నికల అధ్యక్షురాలి ఎన్నికకు అందరూ సిద్ధంగానే ఉన్నారు, అందరూ సమన్వయంగానే ఉన్నారు, అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీరు ఎవరితో సంప్రదించారు, మీరు సంప్రదించింది ఎవరిని అనే విధంగా వీరు ప్రశ్నించిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య వర్గ భేదాలు ఐక్యతను చెడగొట్టడం కోసమే నువ్వు చేస్తున్న ప్రయత్నం అనే విధంగా కొలుకుపూడి శ్రీనివాసరావు గారిపై దేవదత్త గారు మండిపడిన పరిస్థితి కనపడతా ఉంది. వైసీపీ కోవర్టుగా ఉండి టీడీపీలో కూటమిలో జనసేన బీజేపీ కూటమిలో అంతర్గత భేదాలను సృష్టించి ఐక్యతను చెడగొట్టే విధంగా పార్టీ ప్రతిష్టను భంగం కలిగే విధంగా చేస్తున్నావు అనే విధంగా సేవల దేవదత్త గారు మాట్లాడిన పరిస్థితి కనపడిన నేపథ్యం. ఈ సందర్భంలో పేకాట విషయంలో మీరు డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా, మట్టి విషయంలో మీరు డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా, మద్యం విషయంలో డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా, వైసీపీ వారితో కుమ్మక్కై మీ భార్య గారితో కొబ్బరికాయ కొట్టించింది వాస్తవం కాదా అనే విధంగా అనేక ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ సందర్భంగానే కొన్ని ఇంకా ఆసక్తికరమైన విషయాలను కూడా సేవల దేవదత్ గారు మాట్లాడిన పరిస్థితి కనపడతా ఉంది. స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకొని మీరు చేసిన దుర్మార్గాలు ఎన్ని అనే విధంగా సేవల దేవదత్ గారు ప్రశ్నించిన పరిస్థితి. కోచింగ్ ఇవ్వడంలోనూ, ఉద్యమాలు చేయడంలోనూ, డబ్బులు వసూలు చేయడంలోనూ, భూ అక్రమాలు చేయడంలోనూ, సొంత ఊరి పక్కనే 7 ఎకరాల భూమిని కబ్జా చేయడంలోనూ మీరు చేసింది ఏంటి అనే విధంగా అనేక ఆసక్తికర విషయాలను విషయాలను ప్రశ్నించిన పరిస్థితి సేవల దేవదత్ గారు ప్రెస్ మీట్ సమూహంగా ప్రెస్ మీట్లోనే సమక్షంలో ఈ విధంగా మాట్లాడిన మీడియా సమక్షంలోనే ఈ విధమైన ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ తిరువూరు మండల అధ్యక్షులు మల్లెల శ్రీనివాస్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. అతను కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను సంధించిన పరిస్థితి కనపడుతూ ఉంది. కొన్ని ఆసక్తికరమైన విషయాలను అతను లేవనెత్తిన పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తంగా మెప్మా టిఎల్ఎఫ్ అధ్యక్ష పదవి ఎన్నికల విషయానికి వచ్చే వరకు అనేక ఆసక్తికరమైన విషయాలను టీడీపీ వర్గపోరులో ఎమ్మెల్యే గారి వర్గం కావచ్చు, ఎంపీ గారి వర్గం కావచ్చు, కొన్ని ఆసక్తికరమైన విషయాలను, కొన్ని అవినీతి ఆరోపణలను కూడా బయటికి తీసిన పరిస్థితి, అవినీతి చేసిన వారిని కూడా బయటికి తీసిన పరిస్థితి కనపడతా ఉన్న నేపథ్యం. ఎవరెవరు ఎంత అవినీతి చేశారు అనే విధంగా కూడా ఈ మల్లెల శ్రీనివాసరావు గారు కావచ్చు, మరి సేవల దేవదత్త గారు కావచ్చు, కొలికిపూడి శ్రీనివాసరావు గారు కావచ్చు, వారి వర్షంలో కొలికిపూడి శ్రీనివాసరావు గారి వర్షంలో వారు చెప్తే, మల్లెల శ్రీనివాస్ గారు చెప్తే, సేవల దేవదత్ గారి విషయంలో సేవల దేవదత్ గారు చెప్పిన విషయం ఏది ఏమైనా అవినీతి చేసిన వారిని వీరు ముగ్గురు బయటికి తీసినట్లుగానే, అవినీతి పరులను బయటికి తీసినట్లుగానే ఈ యొక్క చర్చ కొనసాగింది అనేది ఇవాళ తిరువూరు నియోజకవర్గ ప్రజల్లో, మేధావుల్లో చర్చించుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. మల్లెల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మొత్తం 33 గ్రూపులలో 11 గ్రూపులు 10 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనే విషయాన్ని, ఒక పెద్ద కుంభకోణాన్ని వెలికి తీసిన పరిస్థితి. మల్లెల శ్రీనివాసరావు గారు మండల పార్టీ అధ్యక్షులు మల్లెల శ్రీనివాసరావు గారు ఒక పెద్ద విషయాన్ని, కుంభకోణాన్ని బయటికి తీసినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. 33 గ్రూపులలో 11 గ్రూపుల్లో 10 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే విషయాన్ని వీరు చెప్పిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇతనికి ప్రధానమైన మహిళా అధ్యక్షురాలు విషయానికి వచ్చే వరకు, ఈ విషయంలో మహిళా అధ్యక్షురాలు విషయానికి వచ్చే వరకు, ఈ 10 కోట్ల రూపాయల విషయానికి వచ్చే వరకు కొలికపూడి శ్రీనివాసరావు కూటమి సభ్యులుగా నిలబెట్టినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు ప్రకటించినటువంటి మహిళ ఈ 10 కోట్ల రూపాయలకి ప్రధాన సూత్రధారి అనే విధంగా మల్లెల శ్రీనివాసరావు గారు మాట్లాడిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అయితే ఈ ప్రకటించినటువంటి అధ్యక్షురాలు విషయానికి వచ్చే వరకు మల్లెల శ్రీనివాసరావు గారు చెప్పిన విషయం ఇది ఆసక్తికరంగా మారిన నేపథ్యం, ప్రజలకు ఇది చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. మల్లెల శ్రీనివాసరావు గారు 11 నిమిషాలకు పైచిలుకు ప్రెస్ మీట్లో మాట్లాడిన నేపథ్యంలో అనేక ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టిన పరిస్థితి. మీ పక్కన ఉన్న 11 మంది సభ్యులలో, మహిళా సభ్యులలో
100 గ్రూపులు పెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు అనేది మరో ప్రధానమైన ఆరోపణ. లేదు ఏంటి అనేది మరి ప్రజలు నిర్ణయించాలి. ఆ విధంగా మల్లెల శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి 11 మంది సభ్యులు 100 గ్రూపుల ద్వారా కోట్ల రూపాయలను కొల్లగొట్టారు అనే విధంగా మల్లెల శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి. వీటిని మీరు నిరూపించకపోతే వారు ఎటువంటి అవినీతి చేయలేదు, మీ వైపునున్న వ్యక్తులు, మీ వైపునున్నటువంటి మహిళా అభ్యర్థులు 10 కోట్ల రూపాయలు ఒక స్కాము, 11 మంది కలిసి 100 గ్రూపులను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టారనేది మేము చేస్తున్న ఆరోపణలో వాస్తవము లేదు అనే విషయాన్ని మీరు నిరూపించగలిగితే మేము దానికి బాధ్యులం అనే విధంగా మల్లెల శ్రీనివాసరావు గారు ఛాలెంజ్ విసరడం జరిగింది. నిరూపించలేని పరిస్థితుల్లో మీరు రాజీనామా చేస్తారా అనే విధంగా సవాలు విసిరిన పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యం. మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికల నేపథ్యంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూసిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఎంపీ గారి వర్గం నుండి కావచ్చు, ఎమ్మెల్యే గారి వర్గం నుంచి కావచ్చు, కొన్ని ఆసక్తికరమైన విషయాలు, కొన్ని అవినీతి కుంభకోణాలు కూడా బయటపడిన పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. అదేవిధంగా ప్రెస్ మీట్ల ద్వారా బహిర్గతం చేసిన పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యం. అది ఎంపీ గారి వర్గం కావచ్చు, ఎమ్మెల్యే గారి వర్గం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పరంగానే మీడియా ముఖంగానే అవినీతి ఆరోపణలు వెలుగు చూసిన పరిస్థితి, అవినీతి ఆరోపణలను బయటపెట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఇన్ని కోట్ల రూపాయల అవినీతి మెప్మాలో జరుగుతుందా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందా అనేది ఇవాళ ప్రధానాంశంగా మారిన నేపథ్యం. ఈ కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత వచ్చిందా అనే విధంగా కూడా నియోజకవర్గ ప్రజల నుండి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. అధికార పక్షంలో ఉన్నవారే మెప్మా టీఎల్ఎఫ్లో ఎన్ని అవినీతి మరకలు జరిగినాయి, ఎన్ని అవినీతి జరిగింది అనే విధంగా, కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనే విధంగా చెప్తున్న పరిస్థితుల్లో మెప్మా అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. మెప్మా అధికారులకు ఈ కుంభకోణాల విషయం తెలియదా, తెలిసి మౌనంగా ఉన్నారా అనేది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. గతంలో తిరువూరు మెప్మాపై కొన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ఒక వ్యక్తి బయటకు వచ్చిన పరిస్థితి, దాన్ని ఏం చేశారనే విధంగా మరి ముందుకు రాని పరిస్థితి కూడా కనపడిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికల నేపథ్యంలో అధికార పక్షం వారే అవినీతి జరిగిన విషయాన్ని బయటికి తీసుకొచ్చి, అవినీతిని బయటపెట్టి, కోట్ల రూపాయల అవినీతి జరిగింది, దీన్ని బయటికి తీసుకొని రావాలి, వెలుగులోకి తీసుకురావాలి, ఈ అవినీతి జరిగిన సొమ్మును రికవరీ చేయాలి అనే విధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో మెప్మా పరిస్థితి ఏంటి, తిరువూరు మెప్మా పరిస్థితి ఏంటి అనేది ఇవాళ చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. మెప్మాలో మరి ఇంత అవినీతి జరుగుతున్న నేపథ్యంలో, కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం మౌనంగా ఉందా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. జిల్లా అధికార యంత్రాంగానికి తెలియదా అనేది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. రాష్ట్ర స్థాయి మెప్మా అధికారులు దీనిపై ఎటువంటి విచారణ జరపలేదా, వారి దృష్టికి వెళ్ళలేదా, వారు కూడా మౌనంగా ఉన్నారా అనే విధంగా ఇవాళ అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉన్న నేపథ్యం. కోట్ల రూపాయల అవినీతికి కారకులైనటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా రికవరీ చేస్తారు, ఈ అవినీతికి కారకులైనటువంటి వారిపై ఏ విధంగా ముందుకు వెళ్తారు, అధికార యంత్రాంగం ముందుకు వెళ్తుందా, లేదు పార్టీ అధిష్టానం దీనిపై దృష్టి పెడుతుందా, లేదు తిరువూరు నియోజకవర్గ కూటమిలోనే ఒక వర్గం ఈ అవినీతి ఆరోపణలపై మరి యుద్ధాన్ని చేస్తున్నాం అనే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ అవినీతిని వెలికి తీసే అవకాశం ఉందా అనే విధంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మెప్మా టీఎల్ఎఫ్ ఎన్నికల నేపథ్యంలో అనేక రకాల విషయాలు బయటికి ఉత్పన్నమైన పరిస్థితి. వర్గ భేదాలలో నుంచి అవినీతి అక్రమాలు బయటకు వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. భేదాలలో నుండే
ఆ అవినీతిని బయటికి తీసి అవినీతి చేసినటువంటి వారిని అరికట్టాలి అనే విధంగా, అవినీతి చేసినటువంటి వారి దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేయాలి అనే విధంగా, దీనిలో అవినీతి జరగకూడదు, న్యాయబద్ధంగా వెళ్ళాలి అనే విధంగా వెళ్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం, ఆ విధంగా ప్రెస్ మీట్లు చెప్పి మరీ చెప్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఇది ఏ విధంగా ముందుకెళ్తుంది? మరి మెప్మా అధికారులు, మరి జిల్లా స్థాయి అధికారులు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మరి రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై ఏ విధమైన ఆలోచన చేస్తారు? ప్రభుత్వం ఇంత కోట్ల రూపాయల అవినీతి అని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్తుందా, వెళ్ళదా అనే విషయాన్ని, మరి వెళ్తే ఏ విధమైన స్పందన ఉంటుంది, ఏ విధంగా ఈ అవినీతి జరిగిన వారిని అరికట్టే ప్రయత్నం చేస్తారనేది పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. నియోజకవర్గంలో కూడా ఇదే చర్చ కొనసాగుతున్న పరిస్థితి. విద్యావంతులు, ఉద్యోగస్తులు, మేధావులు కూడా ఇదే చర్చ కొనసాగిస్తున్న నేపథ్యం. ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. రేపు ఏం జరగబోతుంది ఈ మెప్మా విషయానికి వచ్చే వరకు? మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? ఎన్నికలు జరిగే సమయానికి ఈ అవినీతి ఆరోపణలు చేసినటువంటి అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఒక వర్గం చేస్తున్నటువంటి ఈ ఆరోపణలను ఏ విధంగా, మరి ఆరోపణల విషయానికి వచ్చే వరకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఏ విధంగా బయటికి తీసుకొస్తారు అనేది వేచి చూడాల్సిన